సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పోలీస్ ఈ మాట వింటే చాలు, ఒక్కసారన్నా పోలీస్ కావాలని అనుకుంటారు. ఆ డ్రెస్లో అంత పవర్ ఉంటుంది. యూత్ పోలీసు కావాలని కళ్ళకంటారు. ఆ కళతోటే నగరానికి వచ్చి హాస్టల్లో ఉంటూ ఉదయాన్నే స్టేడియంకి వెళ్ళి ఈవెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటారు. ఇంత చేసినా ఆ జాబ్ అందరికి వస్తుందంటే బహు కొద్ది మందికి మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నా ఒక్కోసారి విధి వక్రీకరిస్తాయి. ఆ ఆశలు అడి ఆశలైతే ఇక్కడ అదే జరిగింది. ఆయన పోలీస్ నిజాయితీగా డ్యూటీ చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. 29 సంవత్సరాల యువకుడు కోటాల పోలీస్ స్టేషన్లో సెంట్రీగా డ్యూటీ చేస్తున్నాడు. 5:50 డ్యూటీ దిగాలి. రిలీవర్ ఇంకా రాలేదు. ఫోన్ చేసి మరో కానిస్టేబుల్ని రమ్మన్నాడు. ఆ కానిస్టేబుల్ 5 నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. 5:53 అతని చేతిలో ఉన్న పిస్టల్ మిస్ఫైర్ అయ్యి బుల్లెట్ తల నుండి దూసుకెళ్ళి ఆ కానిస్టేబుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 5 నిమిషాలైతే డ్యూటీ దిగాల్సిన కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ పేద కుటుంబం రోదన, వారి యొక్క కన్నీళ్ళు ఆపడం ఎవరి వల్ల కాలేదు. వీధి ఆడిన వింత నాటకంలో కానిస్టేబుల్ రజనీ కుమార్ బలయ్యాడు. కొమరం భీం జిల్లాలోని కౌటాల పోలీస్ స్టేషన్లో మిస్ఫైర్ లో గాయపడ్డ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ రజనీ కుమార్ మృతి చెందారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజనీ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున సెంట్రీ డ్యూటీలో తుపాకీ పేలడంతో కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుడిపేట 13వ బెటాలియన్లో రజనీ కుమార్ పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి. నేటి సమాజంలో వెర్రి 1000 తలలేస్తుంది. అది వెర్రో పిచ్చో లేకపోతే ఇంకేమైనా అర్థం కాదు. కొంతమంది యువత మద్యం మత్తులో సైకోలుగా ప్రవర్తిస్తుంటారు. సంబంధం లేని వ్యక్తులను అనవసర గొడవల్లోకి లాగుతారు. వారిపై ఎవరైనా పోలీసులు ఫిర్యాదు చేస్తే ఇంకేమైనా ఉందా? రాజకీయ నాయకుల అండతో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను నడి రోడ్డుపై ఏమైనా చేస్తారు. వాళ్ళను పోలీసులు మాత్రమే కంట్రోల్ చేయగలరు. సార్, పోలీస్ ఆర్ట్స్ మీకేనండి. ఒకసారి వీళ్ళని చూడండి, బర్త్డే ఎలా చేస్తున్నారో. సుమోటోగా వాళ్ళపై కేసు నమోదు చేసుకోండి. అందరూ మీకు సెల్యూట్ చేస్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో బర్త్డే పార్టీ పేరుతో యువకులు హంగామా సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో అరుపులు కేకలతో స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రహదారిపై వెళ్లే వాహనదారులను ఆపి అసభ్యకరంగా ప్రవర్తించడం, దూషించడం వారికి పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు పట్టించుకోకపోవడంతో రాజకీయ నేతల సత్సంబంధాలతో ఆకతాయిలు ఆగడాలు ఇలా రెచ్చిపోతూ ఉన్నాయని అన్నారు. అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి అంటే మనం ఏం చేస్తాం? అప్పు ఎవరిస్తారా అని ఎంక్వైరీ చేస్తాం. అవసరమైతే 4 రూపాయలు లేకపోతే 5 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా పర్లేదు కావాలని అడుగుతాం. మనతో ఇది అవుతుంది, మనం కష్టం చేసి ఆ డబ్బు తీరుస్తాం కాబట్టి. అదే దొంగలైతే 10,000 రూపాయలు కావాలంటే కిరాణా షాప్, 1,00,000 రూపాయలు కావాలంటే బ్యాంకు కన్నం వేస్తారు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ దొంగలు ఇలాంటి చోరీలకు పాల్పడతారు. కాకీలు ఏదో ఒక రోజు వాళ్ళను పట్టుకొని కటకటాల్లోకి పంపడం ఖాయం. ప్రకాశం జిల్లా పొదిలి బ్యాంక్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. మెయిన్ డోర్ బాగా మీరు లేరు ఏడ నువ్వు నైట్ 60 రావాలి శనివారం అరవై ఉన్నాడు ఎక్కడ టచ్ చేయదు దయచేసి. బాధ కదా ఏం చెప్పండి. వేణు గారు ఒక్కసారి చూసిన లాగే చేసేయండి. వెళ్ళిపోతాం సార్ ప్లీజ్, దానికోసం ఉంది సార్ ఇప్పుడు లోపల అట్రా రండి. మీరు ముగ్గురు ఉన్నారు, ఆబ్జెక్ట్ వాల్యూస్. ఓకే బాగా చేశారు. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంది, ఏమేమి పోయిందని పూర్తి వివరాలు ఏమి తెలియలేదు. అవన్నీ కూడా కలిస్తే పాడైపోతాను. పూర్తి వచ్చినందుకు రాత్రి నుంచి ఆపేయడం జరిగింది. పూర్తి వచ్చిన తర్వాత ఫిర్యాదుదారులతో మాట్లాడి కంప్లైంట్ తీసుకుని తెలుసుకున్నాను. దయచేసి కుదిరి పట్టణ బతుకు ఓకే తీసుకుయా. ఓకేనా? మీరు యాక్సెప్ట్ చేసి పలానా పేరు థ్యాంక్ యూ. అది ఆయన వచ్చాక మొత్తం చెక్ చేసుకుని ఆయన ఏమంటే బ్యాంక్
ఇద్దరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన రోజు అక్కడే ఉన్నాం మంగాపురంలో. మళ్ళీ ఆదివారం సాయంత్రం నేను వచ్చేసరికి ఈ డోర్లు పగలగొట్టి ఉన్నాయి, ఇంట్లోకి రావడం జరిగింది. చూసి అంతా ఇది చిందరబందరగా ఉంటే నేను దాన్ని చూసి ఏమంటే మన ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చి వెళ్ళారు చూసి. దీనివల్ల మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారపు వస్తువులు సుమారుగా ఒక 10 సవర్ల పైన ఉంది. డబ్బులు వచ్చేసి 1,20,000 రూపాయలు దాకా ఉన్నాయి. అవి ఇంకప్పుడు ఈరోజు ఎస్ఐ గారితో మీరు ఖరీదు కాకుండా వచ్చిన తర్వాత క్లూస్ టీమ్ ద్వారా తీసుకుని క్లూస్ టీమ్ చూసి మనం చూసి చేద్దాము ప్రకాష్ గారు అన్నారు. అందువల్ల ఇది కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. 5వ తారీఖు మన ఈ ఇంటి ఓనర్ అయిన ప్రకాష్ గారు మునగపాడు వెళ్తూ మంగాపురం వెళ్తూ కొనకనమెట్ల మండలం మంగాపురం వెళ్తూ తాళం వేసి వెళ్ళడం జరిగిందండి. ఆ రాత్రి ఎవరో గుర్తెళ్ళిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ విలువైన వస్తువులు తీసుకెళ్లారనేసి రాత్రి సమాచారం రాగా అసలు ఎంత పోయింది ఏందనేది పూర్తిగా ఆయనకు కూడా తెలియదు. అందుకని క్లూస్ టీమ్ వచ్చేదాకా ఆగమని చెప్పడం జరిగింది. క్లూస్ టీమ్ విచారణ జరుగుతూ ఉంది. అది అయిపోయినాక మొత్తం చూసుకొని ఏమేమి వస్తువులు మిస్ అయ్యింది, ఎంత మిస్ అయింది అనేది మొత్తం తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బుద్ధుల ప్రజలకు తెలియజేయడం వెనకే మనకి లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అప్లికేషన్ ఉంది. దయచేసి అందరూ కూడా ఆ సేవను వినియోగించుకుంటే ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో కెమెరాలను బిగించడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలను నివారించవచ్చు, అలాగే దొంగను కూడా పట్టుకోవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళే సందర్భంలో కనీసం మీ పోలీస్ స్టేషన్లో, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక మెసేజ్ ఇవ్వగలిగితే ఆ మెసేజ్ ద్వారా పోలీసు వారు రాత్రిపూట పగలుపూట మీకు ఆ ఇంటికి భద్రత నిమిత్తం గస్తీ పోలీసు వారు ఏర్పాటు చేసి 2-3 సార్లు చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాసం సందర్భంగా చాలా పుణ్య మాసంగా భావిస్తారు హిందువులందరూ కూడా. ఈ మాసం సందర్భంగా అందరూ కూడా ఎక్కువగా దేవాలయాలు, ఎక్కువగా నైట్ అక్కడ స్టే చేయడానికనో వెళ్తూ ఉంటారు. దేవాలయాలకు కానీ వాళ్ళ కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఇంటికి వాటికి భద్రత కలిగిస్తుంది జరుగుతుంది. ఆ దేవాలయాల దగ్గర కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఏ చిన్న ఇష్యూ ఉన్నా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పేదలు నోటి దగ్గర బుక్కను పంది కొక్కుల బుక్కేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణం రాజుపేట 1వ వార్డులో అదే జరిగింది. అంగన్వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్కూలుకు వెళ్లాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తున్న దళారును మాటు వేసి పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం రాజుపేట 1వ వార్డులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఫోటో తీయొచ్చుగా. దీనికి తాళం ఉంటే తాళం బాగుండేది. దీనికి తాళాలు లేవు. తాళం లేదు దీనికి. ఓపెన్ ఉంది. ఓపెన్ ఉండేవారికి కాపలా ఇక్కడ కూర్చోవాలి దోమల్లో. ఇదైతే దానికంటే ఇదే నయం. మన షాప్లో చెప్తే మనం దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా మార్గ మధ్యలో అడ్డుగా వస్తే మనం ఏం చేస్తాం? హార్న్ కొట్టి పక్కకు తప్పుకోండి అని సూచిస్తాం. బట్ అనంతపురంలో 2 వ్యక్తులు మాత్రం ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపేశారు. పోలీసులకు పెద్ద సవాలుగా మారిన ఈ కేసుని ఎట్టకేలకు వారం రోజుల తర్వాత ఛేదించారు. రోడ్డుకి అడ్డంగా ఉన్న కారణంతో ఓ వ్యక్తిని 2 యువకులు అతి కిరాతకంగా చంపారని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 28వ తేదీన అనంతపురంలో సిపి సురేష్ తన సహచర ఉద్యోగితో కలిసి ఒక కాఫీ క్లబ్ కి వెళ్లారు. అక్కడ కాఫీ తాగిన తర్వాత రాజీవ్ కాలనీకి వెళ్లే సర్వీస్ రోడ్డులో సురేష్ తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఫోన్లో మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో సోమలదొడ్డి వైపు నుంచి బి సాయి కిరణ్, కె రేణ్ కుమార్ అనే 2 వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంలో అటుగా వచ్చారు.
రోడ్డుకి అడ్డంగా ద్విచక్ర వాహనం పెట్టడానికి వాళ్ళు సురేష్తో వాగ్వాదానికి దిగారు. ఇక అది చివరికి చినికి గాలివానగా మారి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఆవేశంతో సురేష్ బండిపై ఉన్న హెల్మెట్ తీసుకుని అతని తలపై పలుమార్లు బాదారు. తల వెనుక భాగంలో బలమైన గాయాలు అవ్వడంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాలా కోణాల్లో విచారించారు, కానీ నిందితుల జాడ కనిపించలేదు. ఎలాగైనా ఈ కేసును ఛేదించాలనుకున్న పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎట్టకేలకు ఈ కేసును ఛేదించారు. నిందితులకి హతుడికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆ గొడవ సమయంలో క్షణికావేశానికి గురై వాళ్ళు హత్య చేసినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. సాయి కిరణ్, రేణుకుమార్లను అరెస్ట్ చేసి వారి నుంచి ద్విచక్ర వాహనాలతో పాటు హత్యకు ఉపయోగించినటువంటి హెల్మెట్ ను స్వాధీనం చేసుకున్నారు. మీరు ఈ పక్కన అద్దరు పక్కన యూనిఫామ్లో ఉన్నాడు. ఓకే, తీసుకెళ్ళండి. ఓకేనా? హెల్మెట్ పెట్టినారు. కూర్చో బ్రదర్, కూర్చో. జయపాల్ మీకు అందరికీ తెలిసిన విషయమే. గత నెల 28వ తారీఖున మన నేషనల్ హైవే రాజీవ్ కాలనీకి పోయే దారిలో బోయ సురేష్ ఇతను వచ్చేసి వెలుగులో సీసీగా పనిచేస్తాడు. కమ్యూనిటీ కోఆర్డినేటర్గా మర్తాడు మండలం ఇన్ఛార్జ్గా పనిచేస్తాడు. ఇతను యాక్చువల్గా బైక్లో వస్తూ ఉంటే అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు అతను తీసుకురావడము, హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అతను ఇంట ఉండే సహచరులు. తర్వాత అతను చనిపోయినట్టు నిర్ధారించడం జరిగింది. దానిపైన త్రిటౌన్ పోలీసులు వాళ్ళ భార్య ఇచ్చిన ఫిర్యాదు పైన, సరస్వతి వాళ్ళ భార్య పేరు, హత్యగా మనము కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి, హెడ్ ఇంజరీస్ కాబట్టి. కాకపోతే అక్కడ సంఘటన జరిగినప్పుడు మెయిన్ హైవేలో జరిగింది కాబట్టి ఎవరు చూసిన వాళ్ళు ఎటువంటి ఆధారాలు, మనకు ఎటువంటి క్లూస్ కూడా లేవు. కానీ జిల్లా ఎస్పీ గారు ఈ కేసును, ఎందుకంటే ఒక వెలుగు ఎంప్లాయ్ అట్లా రోడ్డు మీద వివిధ జీవుడై పడి ఉండడం, అది మా ఎస్పీ గారు సీరియస్ తీసుకొని ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది అండర్ కంట్రోల్ ఆఫ్ డిఎస్పీ. తర్వాత సిఐ, ఎస్ఐ రంగడు, తర్వాత కానిస్టేబుల్స్ శివ, తర్వాత ఈ స్టాఫ్ అంతా జయపాల్ రెడ్డి ఎస్ఐ, టెక్నికల్ ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఏఎస్ఐ చౌదరి, శివయ్య, రాజేంద్ర, మహేష్, పాండవ, దాసు, ఆసిఫ్, యాసర్, కిరణ్, సీనా నాయక్ వీళ్ళందరూ కలిసి హార్డ్ వర్క్ చేసి దాదాపు 7 డేస్లోనే, అంటే మనకు 28వ తారీఖు అయింది. ఈరోజు మనం అతను అరెస్ట్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలు దీనికి మెయిన్ కాదు. ముఖ్యంగా వీళ్ళ పేర్లు వచ్చేసి బోయ సాయి కిరణ్, తర్వాత రేణుకుమార్. వీళ్ళిద్దరు కూడా దగ్గర బంధువులు అవుతారు. వీళ్ళు సోమల్దొడ్డిలో వాళ్ళు ఏదో పర్సనల్ వర్క్ మీద పోయి వచ్చేటప్పుడు ఈ ఎవరైతే సురేష్ ఎవరు ఉన్నారో రాజీవ్ కాలనీ వీళ్ళు పోయే దారిలోనే బండి అడ్డం పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు వేరే వాళ్ళతో. అది గమనించి దారికి అడ్డంగా ఉన్నామని చెప్పి అడిగారు వీళ్ళు. అతను ఏదో సమాధానం చెప్పడం వీళ్ళకి నచ్చలేదు. నచ్చకపోతే అతనితో తగు పెంచుకొని ఇద్దరు కూడా
చేతులతో కాళ్ళతో దాడి చేశారు. అంతేకాకుండా ఈ సురేష్ బండికి ఉండబడిన హెల్మెట్ తీసుకొని ఆ హెల్మెట్తోనే అతని తలపైన విచక్షణారహితంగా కొట్టి గాయపరిచి అతను కింద పడడంతో వీళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత మనం దర్యాప్తులో భాగంగా దగ్గరలో ఉన్న సీసీ కెమెరాసు, ఇంకా టెక్నికల్ ఎవిడెన్సు, తర్వాత సాక్షులు చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ రాజీవ్ కాలనీలో మా పోలీసుల విచారణ అవన్నీ చేసి మనము నిందితులను గుర్తించి ఈరోజు సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది హత్యకు ఉపయోగించబడిన హెల్మెట్ని ఆల్రెడీ మనం సీన్లో సాధన చేసుకున్నాము. తర్వాత వీళ్ళు ఏదైతే బైక్ ఉందో హీరో గ్లామర్ వెహికల్ AP02BU 3052 అది వచ్చేసి రేణు కుమార్ది. ఆ బండి కూడా మనం స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా వీళ్ళిద్దరిని కూడా నిందితులని కోర్టులో మనం జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇద్దరు కూడా కొద్దిగా జులాయిగా తిరుగుతూ ఉంటారు. ఒక డ్రైవర్ పనిచేస్తాడు, ఒకతను బయలుదేరి పనిచేస్తాడు. క్షణిక ఆవేశంతోనే వీళ్ళు చేయడం జరిగింది. సో వివర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.